మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మలయాళ చిత్రాలు ఇతర భాషల్లో విజయాలు సాధిస్తున్న ఈ సమయంలో మరాఠీ చిత్రం దశావతార్ మలయాళంలోకి ప్రవేశించడం కొత్త ట్రెండ్. మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పంచుకుంటూ, ఇది కేవలం సినిమా కాదు, ఓ ఉద్యమం అని పేర్కొన్నారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. ఇటీవల సౌత్లో మలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగింది. అక్కడ సూపర్ హిట్ అయితే చాలు, డబ్ చేసి ఇతర భాషల్లోకి వదులుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మలయాళ చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు టాలీవుడ్లోనూ సత్తాచాటాయి. తాజాగా మోహన్ లాల్ తనయుడు నటించిన మరో చిత్రం వచ్చే నెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సినిమాలు ఇతర భాషల్లో సత్తాచాడటం కామనైపోయింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా ఇతర భాషకు చెందిన సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం మలయాళంలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక ఉద్యమం అంటూ పోస్టర్ను పంచుకుంది. మరాఠీ సినిమా మరో భాషలో రిలీజ్ కావడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపింది. మరాఠీ సినీ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి అని పోస్టర్లో వెల్లడించారు. మరాఠీలో తెరకెక్కించిన దశవతార్ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మరాఠీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ మూవీకి సుబోధ్ కనోల్కర్ దర్శకత్వం వహించారు. ప్రియదర్శిని ఇందల్కర్, సిద్ధార్థ్ మీనన్ జంటగా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని నవంబర్ 21 మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళ చిత్రాలు ఇతర భాషల్లో సత్తా చాటుతుంటే, తొలిసారి మరాఠీ మూవీ మాలీవుడ్లో హిట్ కొడుతుందా లేదా అన్నది తెలియాలంటే నవంబర్ 21 వరకు ఆగాల్సిందే. మలయాళ చిత్రాల ప్రాబల్యం మధ్య మరాఠీ మూవీ దశావతార్ మలయాళంలో విజయం సాధిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. మృణాల్ ఠాకూర్ పోస్ట్తో వైరల్ అయిన ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్